శ్రీ సాయి సచ్చరిత్ర 36వ అధ్యాయం. ఆరుగురు గోవా భక్తుల కథ. గోవా నుండి ఆరుగురు భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. వారు అందరూ కలిసి నమస్కరించగా బాబా ఒక్కరికి 15 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. మరొకరికి అడగకపోయినా 35 రూపాయలు ఇచ్చాడు. ఈ తేడాను చూసి శ్యామ అడిగాడు, బాబా, ఒకే సమయంలో వచ్చారు, ఒకరికి 15 మరొకరికి 35 ఎందుకు? బాబా ఇలా సమాధానం ఇచ్చారు, నేను ఎవరి వద్దా ఏమీ తీసుకోను. ఇది పాత బాకీ తీర్చడమే. ఒక భక్తుడు గతంలో తన జీతం మొదటి నెలలో 15 రూపాయలు ఇష్టదైవానికి సమర్పిస్తానని మొక్కాడు. జీతం పెరిగి 700 రూపాయలకు చేరినా తన వ్రతాన్ని మరచిపోయాడు. ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవడానికి నేను 15 రూపాయలు దక్షిణ రూపంలో తీసుకున్నాను అన్నాడు. ఇక్కడ బాబా రుణం, వాగ్దానం, వ్రతం, చేసిన తప్పులు ఎప్పటికీ మిగిలిపోతాయి అని చెప్పాడు. భక్తుడు తీర్చకపోయినా దైవం తప్పక వసూలు చేస్తుంది. సముద్రతీరం వద్ద ధననష్టం కథ. ఒక భక్తుడు సముద్రతీరంలోని ఒక పెద్ద ఇంటి అతిథిగా ఉండగా యజమాని ఆతిథ్యం ఇచ్చాడు. కాని యజమాని నమ్మకద్రోహిగా రాత్రి అతని అల్మారాలోంచి 30,000 రూపాయలు దొంగిలించాడు. భక్తుడు బాధతో 7 రోజులు ఉండగా ఒక ఫకీర్ వచ్చి పరిస్థితేంటో అడిగాడు. భక్తుడు నిజం చెప్పగా ఫకీర్ అన్నాడు, నువ్వు నీకు ప్రియమైన ఆహారం తినక షిరిడీ సాయిబాబాను దర్శించేవరకు వ్రతం తీసుకో. భక్తుడు అంగీకరించాడు. 15 రోజుల తరువాత దొంగ తనంతట తానే డబ్బులు తిరిగి ఇచ్చాడు. క్షమాపణ కోరాడు. ఆ ఫకీర్ తిరిగి కనబడలేదు. భక్తుడు భావించాడు ఆ ఫకీర్ బాబానే అని. తరువాత అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. ఇక్కడ బాబా భక్తులకు ప్రతీకారమే కాదు, ధర్మబద్ధమైన మార్గంలో తిరిగి వస్తువులు లభిస్తాయి అని బోధించాడు. ఆరుగురు అతిథులు. కథ విన్నాక బాబా వారిని భోజనానికి పిలిచాడు. శ్యామ వారిని తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాడు. భోజన సమయంలో అతిథులు తమ అనుభవాలు చెప్పుకున్నారు. అందులో ఒకరు ఇలా చెప్పారు, నేను నా మొదటి జీతం 15 రూపాయలు ఇష్టదైవానికి ఇస్తానని వ్రతం చేశాను. తరువాత జీతం 700 రూపాయలు అయినా నేను వ్రతం మర్చిపోయాను. బాబా 15 రూపాయలు తీసుకోవడం ద్వారా నా పాత బాకీని తీర్చించాడు. ఇది మళ్లీ వాగ్దానం తప్పక నిలబెట్టుకోవాలి అని బోధిస్తుంది. ధనాన్ని స్వీకరించని బాబా ఎప్పుడూ భిక్షగా డబ్బు తీసుకోలేదు. ఆయన భక్తులు కూడా డబ్బును బాబాకు భిక్షగా ఇవ్వాలని ప్రయత్నిస్తే అంగీకరించలేదు. ఎందుకంటే బాబా ధనాన్ని ప్రాణహానికరమైనది, భక్తిని నాశనం చేసే సాధనం అని భావించాడు. హంసరాజు అనే భక్తుడు ఒకసారి చాలా డబ్బు సమర్పించగా కూడా బాబా తిరస్కరించాడు. ఇది డబ్బు కన్నా భక్తి గొప్పది అని బోధిస్తుంది. రెండవ అతిథి కథ. ఒక భక్తుడు తన పనివాడు 30,000 రూపాయలు దొంగిలించాడని చెప్పాడు. దొంగిలించిన తరువాత బాధతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక ఫకీర్ వచ్చి సలహా ఇచ్చాడు, షిరిడీ సాయిబాబాను ఆశ్రయించు. నీకు ప్రియమైన ఆహారాన్ని వదిలి ఆయన దర్శనం అయ్యేవరకు వ్రతం చేయు. అతను అలాగే చేశాడు. కొద్ది రోజుల్లోనే దొంగ డబ్బు తిరిగి ఇచ్చి క్షమాపణ చెప్పాడు. భక్తుడి మనసులో స్పష్టమైంది, ఫకీర్ రూపంలో వచ్చినది సాయిబాబానే అని. ఔరంగాబాద్ భార్య కథ. సంతానం లేని స్త్రీకి ఆశీర్వాదం. షోలాపూర్కు చెందిన సఖారాం ఔరంగాబాద్ కర్ భార్యకి 27 ఏళ్లు అయినా సంతానం కలగలేదు. ఎన్నో దేవతలను ప్రార్థించినా ఫలితం రాలేదు. చివరి ప్రయత్నంగా తన మరిది విశ్వనాథుతో కలిసి షిరిడీకి వచ్చింది. బాబా వద్ద 2 నెలలు గడిపింది. బాబా దగ్గర నేరుగా అడగలేక శ్యామ ద్వారా మధ్యవర్తిత్వం కోరింది. ఒకసారి భోజనాంతరం శ్యామ బుగ్గను బాబా గెలవగా వారిద్దరి మధ్య చిన్న సంభాషణ జరిగింది. శ్యామ ఆ స్త్రీ విషయం ప్రస్తావించాడు. బాబా చివరికి టెంకాయను పగలగొట్టి ఆమెకు 12 నెలల్లో సంతానం కలుగుతుంది అని చెప్పాడు. నిజంగానే సంవత్సరం లోపల ఆమెకు కుమారుడు పుట్టాడు. కృతజ్ఞతగా భర్త, భార్య 500 రూపాయలు సమర్పించారు. ఆ డబ్బుతో బాబా గురం శ్యామాకర్ణకు ఒక గుడిసె కట్టించాడు. ఇక్కడ బాబా యొక్క కృప, వాక్సిద్ధి, భక్తులకు కలిగిన దైవానుభవం స్పష్టమవుతుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం: భక్తులు చేసిన వాగ్దానాలు తప్పక తీర్చుకోవాలి. డబ్బు కన్నా భక్తి, ధర్మం ముఖ్యమైనవి. బాబా భక్తుల పాత బాకీలను తీర్చించేందుకు, వారికి మేలు చేయడానికి సాక్షాత్కారమిస్తాడు. సంతానం లేక నిరాశగా ఉన్నవారికి కూడా బాబా దయతో ఆశీర్వాదం ఇస్తాడు. ప్రతి చిన్న సంఘటనలోనూ బాబా దైవకృప, సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వం వ్యక్తమవుతాయి. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.